మీ నిరుద్యోగులు చేయబట్టే తెలంగాణలో రైతులు 402 మంది దాకా చనిపోయారు. మీ నిరుద్యోగులు చేయబట్టే స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లతో 100 దాకా మీ నిరుద్యోగులు చేయబట్టే దాదాపు ఆటో డ్రైవర్లు 90 పైచలకు మీ నిరుద్యోగులు చేయబట్టే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. దీనికి ఏమైనా చెప్తారా? అంటే ఎందుకు మేము చేయబట్టి ఎందుకు వేరు అంటే మీరు అన్నదానికి అర్థమైందో చెప్పనా? ఇన్ఫరెన్స్ మాకు గ్రూప్ 1 లో క్వశ్చన్స్ ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీనికి ఇన్ఫరెన్స్, స్టేట్మెంట్ ఇచ్చి దీనికి అనాలిసిస్, క్రిటికల్ అనాలిసిస్ అంటారు. మీ క్వశ్చన్ లో ఇన్ఫరెన్స్ ఏందో నేను చెప్తా. నీ క్వశ్చన్ యొక్క అంతరార్థం ఏంది, బయట అనుకునేది నువ్వు నన్ను అడుగుది ఏందో చెప్పను. మీరు నిరుద్యోగులు చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది. ఇలా కాంగ్రెస్ అనేటువంటి దీనిని ఇబ్బంది పెడతారు కాబట్టి దీనికి నైతిక బాధ్యత మీ నిరుద్యోగులు. ఇదే కదా, అంతే ఇదే కదా అడగాల్సిన స్టేట్మెంట్ అదే. అందుకే కదా ఫస్ట్ అనేటువంటి యూనివర్సిటీలు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు అశోక్ నగర్కి వచ్చారు. కాంగ్రెస్ అండగా నిలబడ్డది మేము. ఎందుకో మీరు అన్నదానికి మేము బాధ్యత ఉంది, మేమేం తప్పించుకోవట్లేదు. మేము ముసలోళ్ళ కాలు మొక్కినాం. మీకు పింఛన్ కావాలన్నా, నీ మనవానికి ఉద్యోగం కావాలన్నా, నీకు పింఛన్ కావాలన్నా, నీ మనవానికి లగ్గం కావాలన్నా అని ఇట్లా అడిగినాం. ఇట్లా అడిగినా చేసినాం కాబట్టి రైతులకు కూడా నీకు రైతు బంధు కావాలన్నా, నీ కొడుకు ఉద్యోగం కావాలన్నా ఇట్లా అడిగినాం కాబట్టి అది మా నైతిక బాధ్యత ఉంది కాబట్టి అన్నిటి మీద మేము స్పందించినాం. కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలు చచ్చిపోయినాయి. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి విభాగాలు అప్పుడు అంటే బీఆర్ఎస్ వాడు కేసీఆర్ కేసులు పెడుతున్నాడని భయపడ్డాడు. మరి కాంగ్రెస్ అనేటోడు రాజ్యాంగాన్ని విలువలను కాపాడేటటువంటి వాడు వాడు కేసులు పెట్టాడు. కంచెలు లేని ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు సంకనాకుతున్నారా? ఈ సంవత్సరంలో వీళ్ళకు సంఖ్యలు వేసుకొని ముసలోళ్ళ లెక్క మూలుగుతున్నారా? వీళ్ళ విద్యార్థి విభాగాలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నాం. వీళ్ళు ఎందుకు ఏం చేయాలని అడుగుతున్నాం. ఇప్పుడు నిరుద్యోగుల మీద మీరు గ్రామాలలోకి వెళ్తారా? ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉంది అసలు? ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా పోతాం. ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మరి గ్రామాలలోకి వెళ్తే? వీళ్ళు మోసం చేసిర్రు. మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు తులం బంగా అదేంది పింఛన్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, ఉద్యోగం. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే చెప్పింది నేనే అన్న, కాలు మొక్కింది కూడా నేనే. ఎందుకంటే బస్సు యాత్రలు 2 బస్సు యాత్రలలో ఒక బస్సు యాత్రలు కీలకంగా ఉన్న దానికన్నా ముందు బస్సు యాత్రలకు కూడా ఫైనాన్స్ మీరు పెట్టుకున్నారా? కాంగ్రెసే పెట్టుకుంది. కాంగ్రెసే పెట్టుకుంది. ఎంత చార్జ్ చేసింది అప్పట్లో? అప్పుడు 27 లక్షలు శాంక్షన్ చేసిరన్న. 27 లక్షలు. ఒక బస్ లో ఎంత మంది? బస్ కి 22 మంది 25 మంది వెళ్ళినాం. అలా రియాజ్ అనే వ్యక్తి ఒక 10 లక్షలు 15 లక్షల వరకు నొక్కేసిండు. తిన్నాడు బాజాబ్తో తిన్నాడు. ఆయన తిన్నాడు కాబట్టే కదా మమ్మల్ని సీఎం దగ్గరికి తీసుకొని పోతే అది చేస్తే మమ్మల్ని ఉన్న వాస్తవాలు బయటికి గక్తామని ఒక లెక్క బయటికి చెప్పలేదు ఆయన. ఎంత ఇచ్చిర్రు ఏంటి? కాంగ్రెస్ అంటే ఒక కరపత్రం లెక్క వాళ్ళకి ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేటువంటి వైట్ పేపర్ లెక్క అన్ని ప్రకటిస్తామని చెప్పిన వాళ్ళు కదా. ఒకవైపు బీఆర్ఎస్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మేము బీఆర్ఎస్ కొమ్ము కాదు. అదే మరి నువ్వు ఒక బస్సు యాత్రకు చేసినటువంటి డబ్బులు ఎంత వచ్చినాయి నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? బడ్జెట్ మొత్తాన్ని ఎట్లా చెప్తావు? ఇలా గ్రంథాలయ సంస్థ స్టేట్ చైర్మన్ ఉన్నాడు. మరి ఆయన నైతిక బాధ్యత 2 బస్సులకు 27 లక్షలు ఒకటే బస్సు? 2 బస్సులకు. మరి మిగతా 10 లక్షలు మాకు ఎట్లా అంటే మేము ఖర్చులు పెట్టుకున్నాం, అవి చేసినాం. మీకేమన్నా ఇచ్చిర్రా మరి? వేతన కూలి కింద కాదు, లేదు. ఆ రోజు వేసుకొని కార్యకర్తగా మేము ఆ రోజు చెప్పి అంటే ఆ రోజు మీ బాధ వేదన ఆ రోజు మేము కూడా ఏం చెప్పినాం అంటే మాకు ఒక్క పైస వద్దు, మనకు పార్టీ గెలిచినాక పార్టీ వాళ్ళు మాకేమన్నా మేము అప్పటికి మేము హాస్టల్లో ఎన్ని ఉన్నాం కదా, ఏమన్నా మీకు కొద్దిగా గొప్ప ఏమన్నా ఏ బుద్ధి అయితే ఇరి అంతే. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమన్నారు. వాళ్ళు ఏంది 27 లక్షలు శాంక్షన్ చేసారు. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడైనా భోజనాలకు దానికని చేసారు. మేము ఆ పైసల్ని కూడా ఏం అడగలేదు. వాళ్ళు ఎంత పెడుతురు ఏందనేది కూడా మేము అడగలేదు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అజయ్ కుమార్ సార్ 27 లక్షలు ఇచ్చిందనే తెలుసు. అజయ్ కుమార్ అంటే ఎవరంటే జార్ఖండ్లో ఆయన ఐపీఎస్ రిజైన్ చేసి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు. అక్కడ ఆయన ఎంపీగా చేసిండు. ఆయన మంచి వ్యక్తి. ఆయన ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ భార్య కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది కాబట్టి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చేసారు. దాని తర్వాత మేము గెలిచి ఆ బస్సును మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి ఇన్ఛార్జ్ ఇక్కడ రియాద్ తీసుకున్నాడు. ఆయన స్టేట్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు. అయితే దీనికి ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు కదా, వీళ్ళందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆయనకు సివిల్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏందని ఆయన చూసి చలించి ఆయనే తీసుకున్నాడు. వీళ్ళను ఆయన డైరెక్ట్ అన్నాడు, డైరెక్ట్ పొలిటీషియన్స్కు మిమ్మల్ని చేతిలో పెడితే మిమ్మల్ని గలీజ్గా చూస్తారు, మీ క్వాలిఫికేషన్స్కు మీరు ఉండేటటువంటి స్థితికి వాళ్ళు మీకు పనికి రారని ఆయన కోఆర్డినేట్ చేసిండు. పాపం గొప్పోడు.
అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరిగి మీరు అన్ని తిరిగినాం అన్న, 119 తిరిగినాం. మొత్తం ఎంతమంది 2 బస్సులలో 22 22 25 అట్లా. ఓకే, మొత్తానికి 20 లక్షలు ఇచ్చిండండి. తర్వాత మీరు అడిగిల్లా మరి రియాజ్ అడిగినాం ఏమని? ఈ మాకు కొంత ఇచ్చిర్రు కదా, ఎందుకంటే మీకు ఆ రోజు చేసుకునే చేతులకి వెళ్ళి ఖర్చులు పెట్టుకునే అన్నిటికి కూడా మిగిలిన కొంత ఇచ్చిర్రు. అది జీతం లెక్క ఏం కాదు, మా కూలీల లెక్క ఏం కాదు. కూలీల లెక్క అంటే అడ్డం మీద నడుక్కుంటాం. సుతార్ పైన వాడు ఉన్నాడు, నువ్వు నువ్వు 5 గంటల వరకే చేయాలి, లేదు నాకు ఇంకెక్కువ పని ఉంది, 1 గంట ఎక్కువ సేపు ఉండాలంటే నాకు ఏమి ఇస్తావు అంటాడు. అడ్డం మీద కూలీవాడు కూలి నీరు నేర్చుకొని పోతాడు. మేము అడ్డం మీద కూలీల లెక్క కూలి నీరు నేర్చుకొని పోలేదు. పార్టీ వస్తే మంచిది. ఇంకొకటి, ఇక్కడ కూలి అనేది కాదు, బస్ యాత్ర చేసిన వాళ్ళ లిస్ట్ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ చేతులు ఉంది. పచ్చిగా చెప్తున్నాం, మీ స్టూడియోలో ఈ పాట చెప్పొద్దు చెప్పకూడదు. మీ ఆడ బీఆర్ఎస్ కనుక గెలిస్తే మా బజ్జీలు రాలేయి, అది నిజం. అవునా కాదా? 119 నియోజకవర్గాలలో తిరిగినాం. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాం అంటే, ఆ రోజు మీరు చేస్తుంటే ఎమ్మటే పార్టీ తెలుసుకొని ఆయన ఐటీలో పెట్టుకున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిఘా పెట్టడం అనేది ఇప్పుడు నా మీద నిఘా ఉంటున్నాయి స్టూడియో మీద. అందుకే ఇప్పుడు రియాజ్ అడిగితే ఏమన్నారు మరి? రియాజ్ ఇంకేం చెప్పలే, దాట వేసిండు సీఎం దగ్గర. చెప్పినాం, చెప్తే ఇక పార్టీ గెలిచింది అమ్మా, వాళ్ళకి చూయించుకోవాలా, పీసీసీకి వాళ్ళని కలుగురని చెప్పిండు. ఈ మీ స్టూడియో వేదిక మేము ఏం చెప్తున్నాం అంటే, ఒకటి బస్సు యాత్ర గురించి మేము అడ్డ మీద కూలీల లెక్క పోలేదు, కాంగ్రెస్ గెలవాలంటే. జనార్దన్ భాయ్, మీరు సఫకేట్ అయిన ప్రాబ్లం లేదు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు అంత కష్టపడ్డారు, డే అండ్ నైట్ మీకు కుటుంబాలతో అన్నింటిని పుస్తకాలు అన్నింటిని పక్కన పెట్టి కాళ్ళ ఏళ్ళబడి దండం పెట్టి, మన ఇంట్లో మన తల్లిదండ్రులు అయినా ఎప్పుడో ఒకసారి కాలు ముక్తాయో కానీ మీరు పోయి ఎవరో తెలియని వాళ్ళందరి పాదాలు వేడుకున్నారు. సరే, మొత్తానికి మీరు అనుకున్నది విజయం అయితే సాధించలేదు, మీరు వెళ్ళిన దాంట్లో. కానీ ఇప్పటికీ మళ్ళా కనీసం బుక్కడి బువ్వ కూడా మళ్ళీ తినలేని పరిస్థితికి వచ్చేది కదా. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు, ప్రభుత్వం కూడా మిమ్మల్ని దగ్గర రానిత్తలేదు. ఎన్నిసార్లు కలిసి ఈ మధ్యలో ప్రభుత్వాన్ని? వాళ్ళను 7 నెలల వరకు, జూలై ఆగస్టు వరకు రెగ్యులర్గా కలిసినాం. ఒక బ్యాచ్ కలిసేది, ఒక బ్యాచ్ రోడ్ల మీద తిరిగేది, ఇంకో బ్యాచ్ ప్రతిపక్షాలకు కూడా వచ్చేది. అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఎంతమంది ఉంటారు అంటే? బ్యాచ్ అంటే అన్న, ఇప్పుడు మేము ఒక 100 మంది ఉన్నాం అనుకో, ఈ రోజుకు మనం ఏం చేద్దాం అనుకున్నాం అనుకో, కొంతమంది అటుపోరి, కొంతమంది ఇటుపోరి. అంటే ఈ బ్యాచ్ ఇదే అని ఏమి ఉండదు. ఆ రోజు ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఆడ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నాకు అక్కడ పోయే దగ్గర కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు మంచిగా ఉన్నాయనుకో, వేరే వాళ్ళతోటి మనం వాళ్ళకి ఫోన్ చేపిస్తే మనం చెప్తే తినగలిగేటోళ్ళు ఉన్నారు అనుకో, మీరు ఈ రోజు ఇటు పోరి అట్ట అనమాట. ఈ రోజు వచ్చినోడు రేపు రాడు, రేపు వచ్చినోడు ఎల్లుండి రాడు. కానీ ఎప్పటికీ మాత్రం ఈ సమస్యను అనేటటువంటి తీరడానికి అందరూ తన శాయశక్తుల ప్రయత్నం. జనార్దన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. నేను డిగ్రీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని, నాది పీజీ అయినా, ఎంఫిల్ అయినా, పిహెచ్డి అయినా అన్ని కూడా తెలుగు యూనివర్సిటీలో నాది పిహెచ్డి అడ్మిషన్. నిరుద్యోగుల కోసం ఎందుకు పోరాటం చేసిండు? నిరుద్యోగుల గురించి ఎందుకు పోరాటం చేసినాడో మేము ఎంత నష్టపోయినాం అంటే, గ్రూప్ 1 గురించి నేను కూడా సివిల్స్ రాసిన, మేము సివిల్స్ ప్రిపేర్ అయినాం. నాకు వచ్చినటువంటి ఆర్జీఎన్ఎఫ్ అయినా, నాకు వచ్చినటువంటి నెట్ దాంట్లోకైనా అన్నిటిని కూడా క్వాలిఫై అయినా అన్ని పక్కన పెట్టేసి కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిన డబ్బులు కూడా ప్రిపరేషన్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ అయిందా? పిహెచ్డి సబ్మిషన్లో ఉన్నది, వచ్చిన డబ్బులు మొత్తం ప్రిపరేషన్లో పెట్టుకొని దీనికి పెట్టుకొని ఇటు గ్రూప్ 1 ఇవ్వకుండా ఆగమైపోయినాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీని గురించి కొట్లాడాలి, మేము నష్టపోయినామని కొట్లాడినాం. ఎందుకంటే మా కన్నా రాహుల్ గాంధీ అక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు, అశోక్ నగర్ వచ్చినప్పుడు కూర్చొని మీతో తిని తర్వాత బిర్యానీ తిందామని కూడా చెప్పిండు. సో మెయిల్ పెట్టడం కానీ, రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయి? మెయిల్ పెట్టడం కాదు, సాక్షాత్తు నేనే 8,000 ఇచ్చి ఆయన ఏదైతే బవాచీలో తిన్నాడో ఒక చైర్ 2 రోజులు ఎంగేజ్ చేయించి ఆయన బవాచీలో బిర్యానీ 4-5 ప్లేట్లు రోజు మార్చేటట్టు పెట్టేసి నువ్వు ఇక్కడికి రా అని చెప్పినా వేడుకున్నావు. రాలేదు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి ట్వీట్లు కాదు, రెగ్యులర్గా ట్వీట్లు చేస్తారు, 100 కుప్పలు పోతాయి. రాహుల్ గాంధీ పర్సనల్ పిఏకి కూడా ఫోన్లు చేసినాం. రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసినాం. రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం ఎంత చేసినా కానీ మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఇక్కడ కేసులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుందాం అనే క్రమంలో చేసినాము. కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దీని మీద మొత్తం కూడా ఒకటికి ఇప్పుడు అంతా కేసుల్లో అది ఒక క్లారిటీ వచ్చేసింది కదా, రాహుల్ గాంధీ కలుస్తాం, చెప్తాం, చేస్తాం. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా విఫలం అయిపోయినాయి అన్న. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండి కొంత విజయం సాధించింది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ మీద ఆ రోజు గ్రూప్ 1 క్యాన్సిల్ చేయించడంలో అయితేంది, కొద్ది కొట్లాడడంలో అయితేంది, అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి చేసింది అనుకుంటున్నాం. ఇప్పుడు అది చేసిర్రు. కానీ మాట ఏంటంటే, జనార్దన్ మోసం చేసిండా, గెలిచిండా? మొత్తం ఎపిసోడ్లో నిరుద్యోగులలో మేము ఎవరిని మోసం చేయలేదు, పార్టీలను మోసం చేయలేదు, నిరుద్యోగులను మోసం చేయలేదు, మమ్మల్ని మేము మోసం చేసుకోలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక దొంగ హామీలతోటి కాంగ్రెస్ తోటి అనేటటువంటిది మోసం పోయింది అనేది మాత్రం కరెక్ట్.
ఓకే. కానీ ఈ క్రమంలో ఇప్పుడు ఈ 7 నెలల ఉద్యమాలు చేసిన దాంట్లో ఉన్నది చూడు, దీన్ని మమ్మల్ని వాడుకోవాలని చూసిర్రు. ఆ వాడుకోవాలనే దాంట్లోకి వెళ్ళి మేము బయటపడ్డాం. కానీ మమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో కొన్ని ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళు మోసపోయారు. ఓకే. ఇప్పటివరకు ఎన్ని కేసులు 7 నెలల్లో ఎన్ని కేసులు అయినాయి నీ పైన? మా మీద 2-3 కేసులు అయినాయి. ఈ 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు మా మీద కేసులు పెడుతుర్రు అని అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు కూడా మేము నిరుద్యోగం రెచ్చగొడుతున్నాం అంట. అంతే, అంతకు మించి ఏం లేదు. మరి ఇప్పుడు భవిష్యత్తు ఏంది? ఎందుకంటే కేసులు అయిన తర్వాత అల్టిమేట్ గా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే కదా. వాళ్ళు చెప్పారని ఎక్కడ చెప్పారు? ఏ చట్టం చెప్పింది ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని, ఇన్ఎలిజిబుల్ అని ఏ చట్టం చెప్పారు? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతాను అంటే మొన్న జరిగిన 7 ఆగస్టులో జరిగిన దాంట్లో మీ మీద కేసులు అయితే మీకు ఉద్యోగాలు రావని బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది. అందుకే ఈ ప్రశ్న అడుగుతాను. ఇది ఇగో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు రెండింటికి లింక్ అయి ఉన్నది. ఈ కేసు ఇలాంటి వల్లనే ఈ రోజు బీఆర్ఎస్ కు ఆ రోజు అందరం వ్యతిరేకంగా పనిచేసినాం. ఎందుకంటే ఈ కేసుల విషయమే చెప్తా, చాలా మంది తెలియదు నిరుద్యోగులకు. బీఆర్ఎస్ చేసిన అత్యంత దుర్మార్గమైన పని అనేటువంటిది ఇది. ఏంటంటే డిపార్ట్మెంట్లో వాని మీద కోర్టులో కేసు క్లియర్ అవుతుంది, వాని మీద కేసు ఉన్నదని చెప్పేసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ 200 మందిని మేము ఎమ్మటేసుకొని తిరిగినాం. బీజేపీ ఆఫీస్కి కూడా పోయినాం. ఇక్కడ అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ లో ఎంతమంది అయింది లిస్ట్ అంటే అదే చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటిది ఏది ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ మీకు కోర్టు కేసు అయినా ఏదైనా మీరు ఉద్యోగానికి అనర్హులు అనేటటువంటిది కాదు. మీ మీద ఆ రోజు మరణశిక్షనో లేకుంటే మీ మీద కేసు అయ్యి మీ మీద ఉన్నటువంటి కేసు వల్ల మీకు శిక్ష పడి జైలుకో దేనికో పోతే అనర్హుడు. ఇవాళ పోతుంటే మన రోడ్డు మీద పోతుంటే ఒకటి మనల్ని ఈప్ మీద కొడతాడు, మన మొబైల్ ఫోన్ గుంజుకుంటూ ఉరుకుతాడు. వాళ్ళ డెకాయిడ్ బ్యాచ్ మొత్తం ఉంటుంది. వాళ్ళే ఏకమే చెప్పేసి జనార్దన రంజిత నన్నే చంపడానికి చేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే అప్పుడు మనం దానికి ఉద్యోగానికి అనర్హులం అవుతామా? మన ఇంటి పక్క పొలం ఓడో ఏదో మన గెట్టు దున్నుకుంటుంటే నా భూమి అని అడుక్కుంటే వాడి కేసు పెడితే ఆ కేసులో కూడా మనం అనర్హులం అవుతామా? చెప్పండి, ఎందుకు అనర్హులం అవుతాం? ఒక్కొక్కరి మీద ఇంత భయంకరమైన కేసులు ఉన్నటువంటి వాడు ఇటు సీఎంలు అవుతాడు, పిఎంలు అవుతారు, అన్నీ అవుతారు. వీళ్ళేసే కమిటీలలో అన్నిటిలల్లో న్యాయపరమైన చిక్కులలో వచ్చేటువంటి కమిటీలలో కూడా వీళ్ళు కమిటీ మెంబర్లు అవుతారు. వానికి లేని అనర్హత ఉద్యోగానికి పోయడానికి అనర్హత ఎందుకు? ఎట్లా అనిపిస్తుంది జనార్దన్ భాయ్ కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అనేటువంటి మోసపూరితంగా చేసింది. నిరుద్యోగుల విషయంలో ఒకటే కాదు, అందరికి మోసం చేశారు. నిరుద్యోగులకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైతే కేసులు అనుకొని భయపడుతున్నారో ఇది తప్పు. ఆ రోజు బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి దాన్ని కాంగ్రెస్ ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాలి. ఎవరి మీద కేసులు ఉన్నా కానీ ఉద్యోగానికి అనర్హత అనేటటువంటి పక్కన పడేయాలి. మరీ ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాము, డిపార్ట్మెంట్లో ఇప్పటికీ 200 మంది విద్యార్థులు ఆ విధంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళ జాబ్కి సెలెక్షన్ అయ్యి ఈ కేసుల వల్ల ఉద్యోగం రాకుండా ఇవాళ వాళ్ళు వదులుకున్నారు ఉద్యోగాన్ని. అలాంటిది కాంగ్రెస్ చేయొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్తున్నాం, ఇది కనుక చేయకుండా మీరు మోసం చేసినట్టే. ఇప్పటికే 46 జీవో వల్ల మోసం చేసిర్రు, 29 జీవో వల్ల మోసం చేసిర్రు. ఈ 29 జీవో 46 జీవో రిలింక్విష్మెంట్ ఏంటంటే ఒక్కనికి 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలలో కూడా వీళ్ళు రిలింక్విష్మెంట్ తీసేస్తున్నారు, అది తీసేయలేదు. ఓవరాల్గా నిరుద్యోగులు కాంగ్రెస్ చేతుల్లో నష్టపోయారు. గతంలో బీఆర్ఎస్ చేతుల్లో నష్టపోయి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. ఈ మధ్యలో ఈ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కాంగ్రెస్కు సరైన చెప్పు దెబ్బ పెట్టకుండా వీళ్ళు కింద పడిపోయారు. ఈ రోజు ఎమ్మెల్సీ అనేటటువంటి ఎట్లా మోసపోయిలో విపక్షాలు కూడా అట్లా మోసపోయినాయి. ఇప్పుడు విపక్షాలుగా పూర్తి స్థాయిలో వాళ్ళ వైఫల్యం చెందిన సక్సెస్ అనేది పక్కన పెడితే ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగులు ఎదుర్కొన్న మెయిన్ సమస్య ఏంటి? నిరుద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అంటే సంవత్సరానికి మీకు 2 లక్షల ఉద్యోగాల కానుండి మొదలు పెడితే మీకు ఇచ్చిన హామీలలో 4,000 మరీ ముఖ్యంగా 3 అంశాలలో బాగా నష్టపోయారు. సరే, నిరుద్యోగ భృతి ఎవడు ఇయ్యాడు, ఇక అది అంతే, ఏ పార్టీ కూడా అదంతే. మరి మేనిఫెస్టోలో ఏ విధంగా నమ్ముతున్నారు? మేనిఫెస్టోలో చెప్పినప్పుడు నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఉద్యోగాలకు ఆ రోజు ఎందుకు నమ్మినామంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పింది కదా ఒక్క సంవత్సరంలో. మాకు నిరుద్యోగ భృతి ఎందుకు? చదువుకున్నటువంటి వాళ్ళు 30 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టినా, 5 లక్షల మంది పెట్టినా రాసేటటువంటి వాళ్ళు నువ్వు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఈ అటెండెన్స్ అన్ని చూసినా కానీ సీరియస్గా రాసినటువంటి వాళ్ళు 1,500,000 రాసారు. అలా ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి కొంతమంది. మేము ఆడ నమ్మింది ఏంటంటే ముఖ్యంగా 2 అంశాలతోటి నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాల వల్ల సీరియస్గా చదువుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. దెన్ తర్వాత ఉండేటటువంటి వాళ్లకు ఒకవేళ ఉద్యోగాలు రాకుండా వీళ్ళు ఏదైతే 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అది. దాని తర్వాత ఇంకొకటి నమ్మినటువంటి అంశం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లలో స్థానిక రిజర్వేషన్. 10 లక్షల వడ్డీ లేని రుణాల కోసం మీరు ఆశపడ్డారా? అంటే ఉద్యోగం అందరికి ఉద్యోగాలు రావు కదా. ఈడున్నాయి 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్, 30 లక్షల మంది